అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి జీవితంలో అతిపెద్ద సమస్య రాబోతుంది. వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ముగ్గురు వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశి వారికి రాబోతున్న సమస్యలేంటి, వీరు ఏ ముగ్గురితో జాగ్రత్తగా ఉండాలి, వీరి జాతకం ఎలా ఉండబోతుందని అంశాలతో పాటుగా ఏ సమయంలో వీరు దేవతారాధన చేసుకుంటే మంచిది, అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వారు న్యాయంగా ఉంటారు. అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కార్యదీక్షత కలిగి ఉంటారు. అంటే వీరికి అప్పచెప్పిన పని ఎంత కష్టమైనా పూర్తి చేసే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా జాలి హృదయాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు. తాము కష్టాల్లో ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేయాలని ఆలోచనలో ఉంటారు. వీరు చేస్తున్న మంచితనానికి, కృషికి అందరికీ చెప్పుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ నిస్వార్థంగా ఎదుటి వారికి సేవ చేస్తారు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ రాశివారు ఎదుటివారి నుంచి ఏదైనా సహాయం పొందితే జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలనని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి మంచి తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారి జీవితంలో ఎంతమంది పరిచయమైనా సరే పాత స్నేహితులు వీరికి సహాయం చేసేవారిని అస్సలు మర్చిపోరు. తమ బంధాలను కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశివారు తమ కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు. ఇలా ప్రేమించడం వల్ల వారి చేతిలో మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఈ రాశివారు గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారి అని ప్రేమగా ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళని మోసం చేసి మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తారు. ఇన్ని మంచి లక్షణాలున్న ఈ రాశి వారికి ఈ సమయంలో బృహస్పతిలో మార్పు వల్ల 3 అతిపెద్ద సమస్యలు రాబోతున్నాయి. ముగ్గురు వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో, వారు ఏం చేయబోతున్నారో, వారి నుంచి ఎటువంటి సమస్యలు రాబోతున్నాయని ముందుగా తెలుసుకున్నట్లయితే వాటి గురించి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం. వీరు ఎక్కువగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం స్నేహితుల్ని, బంధువుల్ని, శ్రేయోభిలాషుల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే వారు మానసిక ధైర్యాన్ని ఇస్తారని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆదుకుంటారనే భావన మనకు ఉంటుంది. కానీ ఈ సమయంలో మీ స్నేహితులు, మీ బంధువులు లేదా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీ పక్కనే ఉంటూ మీ మంచి కోరుకున్నట్టుగా మీ శ్రేయోభిలాషులు నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవారెవరో మీరు గుర్తించవలసి ఉంటుంది. మీరు జీవితంలో ఎదుగుతుంటే వారు మీపైన కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. ఇక మీ చుట్టుపక్కల వారు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, మీతో ఉండేవారు కానీ ఎటువంటి అవకాశం లేక, వారి జీవితంలో ఆర్థిక ఎదుగుదల లేక అలాగే ఉండిపోతే జీవితంలో ఎదుగుతున్న మన మీద మనకి ఈర్ష్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో పక్కన వారు లేదంటే ఓర్పు లేనితనం వారు ఎక్కువగా ఉన్నారు. వారు మీకు చెడు జరగాలని కోరుకుంటున్నారు. మీతో పైకి మంచిగానే నటిస్తూనే మనసులో మాత్రం కుట్ర చేస్తున్నారు. అంతేకాకుండా అందరూ ఇలా ఉంటారని చెప్పడం కాదు. కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వారు మీకు మంచి జరిగితే చాలా ఆనందిస్తారు. ప్రస్తుతం ఈ కాలంలో ఎక్కువగా జలసి ఫీల్ అయ్యే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాము. ప్రేమపూర్వకంగా మన ఎదుగుదలను చూసి ఆనందించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాంటి వారు చాలా అరుదుగా లభిస్తారు. కాబట్టి అలాంటి స్నేహాన్ని ఎదురుపడితే వదులుకోకండి. ఇటువంటి వారు సమాజంలో చాలామంది కనపడతారు. కేవలం స్నేహితులు మాత్రమే కాదండి, ఇరుగు పొరుగు వారు కూడా మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు మీరు చేస్తున్న పనిలో అనేక రకాల ఇబ్బందులు కలగజేయాలని, మీరు చేస్తున్న పని ఆపేయాలని వారు కోరుకుంటూ ఉంటున్నారు.
అటువంటి వారిని కూడా మీరు దూరంగా ఉంచితే మంచిది. ఇక ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. వీరు చాలా సున్నిత మనస్కులు. ఎవరు ఏం చెప్పినా అన్నీ నమ్మేస్తారు. అందరూ మంచివాళ్ళు అనుకుంటారు. అందరూ మనవాళ్ళు అనుకుంటారు. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ సమయంలో మీకు జరగబోయే అతిపెద్ద 3 సంఘటనల గురించి మీరు చూసుకున్నట్లయితే, గతంలో ఎవరైనా డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే, ఈ సమయంలో ఆ డబ్బులు మీ చేతికి అందుతాయి. దీంతో మీరు డబ్బు లేక ఆపేసినవన్నీ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక రెండో సంగతి చూసుకున్నట్లయితే, ఈ సమయంలో మీరు ఊహించిన విధంగా యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, బయట వారితో కావచ్చు. దీనివల్ల మీరు రొటీన్గా చేసే పని నుంచి ఒకటి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఈ సమయంలో జరగబోయే సంఘటన ఏంటంటే, శత్రువులు మీకు కొంచెం ఎక్కువగా ఉన్నారు. మీరు చేసే పనిలో ఎక్కడ తప్పు జరుగుతుందని ఎదురుచూస్తూ ఉంటున్నారు. అలాంటి వారి వల్లే మీకు అనేక ఇబ్బందులు రావచ్చు. కాబట్టి మీరు చేసే ప్రతి పని, అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి వ్యవహరించవలసిందిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు మీ దగ్గర లేని వ్యక్తి గురించి, అంటే మూడో వ్యక్తి గురించి ఆలోచించడం, మాట్లాడడం మానండి. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇలా మీకు అక్కర్లేని వ్యక్తి గురించి ఎక్కువగా చర్చించడం వల్ల మీ విలువను కోల్పోతున్నారని గమనించండి. మీరు ఈ సమయంలో ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనిని మీరు సాఫీగా చేసుకోవడం అని చాలా ఉత్తమని సూచించడం అనేది జరుగుతుంది. ఇక ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయండి. దీనివల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సమయానికి ఆహారం తీసుకోవడం, అలాగే సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతారు. మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక ఈ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బయటపడడానికి దేవతారాధన, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పాటించండి. కనీసం వినడానికైనా ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు శత్రువుల నుంచి మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్యం కూడా వస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. దీపారాధన చేసి లక్ష్మీదేవి స్తోత్రాలను చదువుకోండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం, పులిహోర వండి అలాంటి పదార్థాలను నివేదన చేయండి. అలాగే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. ఈ స్తోత్రము చదువుకోవడం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చూశారు కదండి, మకర రాశి వారికి ఈ సమయంలో రాబోతున్న అతిపెద్ద సమస్యలేంటి, అలాగే ఏ సమయంలో మీరు ఎటువంటి వ్యక్తులతో దూరంగా ఉండాలనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.